అలా ఈరోజు కామారెడ్డి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలోకి పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ కామారెడ్డిలో కష్టపడి గెలిపించిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా పాదాభివందనాలు. అలా నిజంగా కూడా ఇవాళ మీరు ఇచ్చిన ధైర్యంతోనే, మీరు వేసిన భిక్షతోనే ఇవాళ ఎమ్మెల్యేగా గెలిచింది నిజమది. అందరూ వెంకటరమణారెడ్డి అంటే రాష్ట్రమంతటా దేశమంతటా గుర్తుపట్టే పరిస్థితికి తెచ్చింది మీరు. మీరు గెలిపించిన వ్యక్తికి ఎంత పేరు వచ్చింది అంటే ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడగొట్టిండని అనేది ముఖ్యం కాకుండా, ₹1 ఖర్చు లేకుండా, మద్యం లేకుండా, పెట్రోల్ కనీసం రూపాయి లేకుండా కార్యకర్తలు ఓటేపించారు ప్రజలతోని, వారు కూడా స్వచ్ఛందంగా పనిచేసిండ్రు అనేది ఇంకా అన్ని కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి లీడర్లందరికీ తెలుసు. నిజంగానా మీ గురించి నేను ఎక్కడ మాట్లాడినా అసలు ఆ ఇద్దరి మీద గెలవడానికి కారణం ఏంటనేది వాళ్ళు ఆలోచించే కన్నా కార్యకర్తలు ఖర్చు లేకుండా పని చేయడం ఏంటి, ప్రజలు మద్యం లేకుండా ఓటు కొనకుండా ఓటేయడం ఏంటి అనేది పెద్ద పేరు వచ్చింది. అదే పేరు మీకు వచ్చిన పేరన. మీరు ఏ కాన్స్టిట్యున్సీ పోయినా ఇలాంటి ఈలలతోనే స్వాగతం చెప్తారు. అలాగే అందరూ ఫోటోలు దిగాలని తారతాపడుతుంటారు. అందరూ నా కోసం ఎదురు చూసే ఈ బతికించింది మీరనేది ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క నాయకుడికి తెలుసు. అలా మీ వల్ల ఈ పరిస్థితికి నేను రావడం నిజంగా నా జన్మ అదృష్టం. ఎన్నోసార్లు మీకు కూడా చెప్పిన మీలాంటి కార్యకర్తలు దొరకడం అనేది నా అదృష్టం అని చెప్పి నేను ఎన్నోసార్లు చెప్పిన. అలా నిజంగా కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో అలా నిజంగా అసలు అట్లా కూడా పనిచేస్తారన్నా, నిజంగా మేము కూడా పనిచేస్తాం. ఈసారి మా కాన్స్టిట్యున్సీలో కూడా మేము గెలిపించుకుంటాం. లీడర్ ఎవరున్నా సరే క్యాడర్తోనే ఓట్లు వస్తాయి, క్యాడర్ అనుకుంటే గెలవచ్చని నిరూపించారు. కాబట్టి లీడర్ ముఖ్యం కాదు, క్యాడరే ముఖ్యమని మీరు అంటున్నారు కదా. ఖచ్చితంగా ఈసారి మా నియోజకవర్గంలో కూడా గెలిపించుకుంటామని కనీసం 40-45 నియోజకవర్గాల్లో కార్యకర్తలు చెప్పిన సందర్భం ఉంది. మొట్టమొదట రాజకీయం అంటే అందరూ కూడా ఖర్చులకు ఇచ్చుడే రాజకీయం అనుకున్నారు, కానీ అది కాదు. ప్రజల అభిమానం ప్రజల మధ్యనే ఉండి రోజు పని చేస్తే ప్రజల మధ్యనే ఉండి పొద్దున్న లేచి సాయంత్రం వరకు పనిచేసిన మా కార్యకర్తలు ఆ కార్యకర్త ముఖాన్ని చూసి ఓటేసిండ్రు, నన్ను కాదని నేను ప్రతి కాన్స్టిట్యున్సీలో చెప్పడం జరిగింది. ఇది మీకున్న గౌరవం. ఇంతకన్నా పెద్ద గౌరవం ఎవరికి రాదన్నా. ఒకవేళ ఆ భగవంతుడు అనుగ్రహంతో నేను ఇంకా పై స్థాయికి పోయినా నాకు ఇక్కడ గెలిచిన తృప్తి ఎక్కడ దొరకదు. ఇంతకన్నా పెద్ద ఆనందం ఏమీ లేదనేది మనస్ఫూర్తిగా చెప్తాను. అలాగే మీకు ముఖస్థుతి చేయాల్సిన అవసరం లేదు. అక్క చెప్పినట్టు ప్రతి నియోజకవర్గంలో ఇదే చెప్తూ వచ్చాను. అన్న కార్యకర్త నేను మీకు ఎప్పుడైతే 4-4 ఏళ్ల కిందనే చెప్పినో, ఎప్పుడైతే 100-200 మంది కార్యకర్తలు ఉన్నప్పుడు ఏ మాట అయితే చెప్పినో అదే మాట ఇవాళ 10,000 మంది కార్యకర్తలు ఉన్నా అదే మాట చెప్తాం. మీకు ఇవాళ కూడా అదే మాట చెప్పిన, ప్రతి నియోజకవర్గంలో అదే మాట చెప్పినాం. ఏంటంటే అన్నా నువ్వు ఒక వ్యక్తి కోసం పనిచేస్తున్నానని అనుకోకు, నీ కొరకు నువ్వు రాజకీయం చేయి, నీ ఊర్లో నువ్వు సర్పంచ్ కావడానికి ప్రయత్నం చేయి, వార్డు మెంబర్గా ప్రయత్నం చేయి, ఎంపీటీసీగా ప్రయత్నం చేయి, జడ్పీటీసీగా ప్రయత్నం చేయి. నీవు నీ ఊర్లో గెలిచిన రోజు నీలాంటి ఊర్లలో అందరూ గెలిస్తే ఎమ్మెల్యే ఎంపీ వట్టిగానే గెలుస్తారు, ప్రభుత్వం వట్టిగానే వస్తుంది అని చెప్పినాం. ఆ గొప్పతనం కార్యకర్తలు అని చెప్పినాం. కాబట్టి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో కామారెడ్డిలో మన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, సొసైటీ డైరెక్టర్లుగా, సొసైటీ ప్రెసిడెంట్లుగా ఉంటారు. మీరు చూడండి అన్న, వచ్చి మీకు లోకల్ బాడీ నవంబర్-డిసెంబర్ దసరా వరకు అవుతుంది. కాబట్టి మీరు చూడండి అని చెప్పి ప్రతి నియోజకవర్గంలో చెప్పినాం. అలాగే ఇప్పటికి కూడా ఎక్కడ చూసినా కామారెడ్డి అనగానే గుర్తుపట్టే పరిస్థితి వచ్చింది. అది మీ పుణ్యమే. కామారెడ్డికి ఆ పేరు తెచ్చింది మీరే. రాష్ట్రంలో కామారెడ్డి శాసనసభకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అది కామారెడ్డి గ్రామం నుంచి మొదలు పెట్టుకుంటే రాష్ట్ర అసెంబ్లీ వరకు కూడా అందరూ కూడా కామారెడ్డి అని ఒక్కసారి మళ్ళీ చూస్తారు. ఇవాళ ఇక్కడ ఉన్న అధికారులు అందరూ కూడా ఎక్కడ చేస్తున్నావు సార్ అని అడిగితే నేను కామారెడ్డి అని అడుగుతున్నారని
సాక్షాత్తు ఐఏఎస్లు ఐపీఎస్లు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ చెప్పినటువంటి సందర్భం. కాబట్టి అంత పెద్ద పేరు తెచ్చిన మీ అందరికి కూడా మరొకసారి పాదాభివందనం తెలియజేస్తున్నాం. అలాగే మనకు 70,000 మంది ఆశీర్వదించింది, ఇవాళ 70,000 మంది మనల్ని గెలిపించింది. కానీ మనం బీబీ పాటిల్ అన్నకు ఒక మాట ఇద్దాం, అది 1,20,000 ఓటుకు ఒక్క ఓటు కూడా తక్కువ రావద్దు. 1,20,000 ఓట్లతోనే ఇవాళ బీబీ పాటిల్ గారిని జైరాబాద్ ఎంపీగా గెలిపిద్దామనేది నేను మీ తరఫున మాటిస్తున్నా. అన్నకు నిజంగానే మాటిస్తున్నా. అది మిమ్మల్ని చూసి మీ ధైర్యం చేశారని చెప్తున్నా. ఈ గెలుపు కామారెడ్డిది కావాలా? ఈ జైరాబాద్ గెలుపులో కామారెడ్డి సగభాగం ఉండాలనేది కోరుకుంటున్నా. కాబట్టి 1,20,000 నేను ఇచ్చిన మాట, ఆ పై మాటలతో మీరు వల్ల ఇంకా ఎక్కువ తీసుకొచ్చి ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్న మూడవసారి ఎంపీగా గెలిచి పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంట్కి వెళ్తే ఏమేం కార్యక్రమాలు చేస్తారు, ఈ కామారెడ్డి నియోజకవర్గానికి ఏమేం చేస్తామనేది అన్న నోటి ద్వారానే మనం విందాం. దయచేసి ఎలా అయితే మన కోసం మనం కష్టపడ్డామో, మీకోసం మీరు, నా కోసం మీరు, ఇప్పుడు మనందరం కలిసి బీబీ పాటిల్ అన్న గారికి గెలిపించడానికి అంతే కష్టపడాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా, ఈ గౌరవం ఇచ్చిన మీ అందరికి కూడా, రాష్ట్రంలో ఒక గుర్తింపు తెచ్చి ఈ జన్మకు సార్థకం చేసినటువంటి మీకు నిజంగా మనస్ఫూర్తిగా సాక్ష్యంగా పాదాభివందనం చేస్తున్నాను.